నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం అధికారిక ముద్ర లేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించవద్దు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై వివరణ ఇచ్చిన ఈసీ ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని వెల్లడి మాచర్లలో పోలీసు వ్యవస్థ ఉందా పిన్నెల్లి సోదరులు పరారీలో ఉండటంతోనే బాధితులు బయటకొస్తున్నారన్న వర్ల పోలింగ్ రోజు టీడీపీ ఏజెంట్ కుటుంబాన్ని చంపేందుకు చూశారని వ్యాఖ్య సీఎస్ కుమారుడు ఉత్తరాంధ్రలో భూమి కాజేశారు బినామీలతో 800 ఎకరాలు కాజేశారన్న పీతల మూర్తి యాదవ్ పేద రైతుల అసైన్డ్ భూములను లాగేసుకున్నారని ఆరోపణ జూన్ 4న ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన సీఈఓ అదనపు సీఈఓలు అధికారులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బాలకృష్ణ ఏపీ తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ ఎస్బీసీఐ జాకీర్ ను డీజీ ఆఫీస్ కు సరెండర్ చేసిన ఎస్పీ వైసీపీతో అంటకాగుతూ అక్రమ కేసులు పెట్టారని జాకీర్పై ఆరోపణలు 10 ఏళ్ల నుంచి అనంతపురంలోనే విధులు నిర్వహిస్తున్న హుస్సేన్ అనంతపురంలో పోలింగ్ రోజు ఘర్షణలకు పాల్పడిన నిందితులకు రిమాండ్ 25 మందికి 14 రోజులు రిమాండ్ విధించిన ఉరవకొండ న్యాయమూర్తి యాడికి కొనుప్పలపాడులో పోలింగ్ రోజు ఘర్షణకు దిగిన 25 మంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బలపడిన తుపాను కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై పడిన తుపాను ప్రభావం సముద్రపు అలలతో కోతకు గురైన పలు గృహాలు గుజరాత్ రాజ్కోట్ అగ్ని ప్రమాద ఘటనలో 30కు చేరిన మృతుల సంఖ్య ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కొందరి పరిస్థితి విషమం మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఢిల్లీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం 7 శిశువులు మృతి అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ప్రధాని చిన్నారులు చనిపోవటం మనసును కలిచివేసిందని వెల్లడి ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి